పడారపల్లి దగ్గర అయ్యప్పగూడ నుంచి వచ్చేది టువర్డ్స్ మినీ బైపాస్ పోయే ఫ్లైఓవర్ని ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఏదైతే 13 కోట్ల చిల్లరతో మినీ బైపాస్కి సంబంధించి రోడ్డు వర్క్ కానీ ఓవర్లే వర్క్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జి మీద ఉన్న స్ట్రిప్షీల్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త స్ట్రిప్షీల్ జాయింట్లు వేయడం కానీ అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి. దీనికి సంబంధించి రోడ్డు ఓవర్లే వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు ఓవర్లే వర్క్స్ కూడా రోడ్డుకు సంబంధించి 90% పూర్తయినాయి. అయితే బ్యాలెన్స్ వర్క్లు స్ట్రిప్షీల్ జాయింట్లు కానీ 3 బాక్స్ కలవట్లు కూడా ఇంకా కాలేదు. దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇటీవల కాలంలో కూడా అధికారులతో పిలిచి మాట్లాడుతున్నారు. ఈ బ్రిడ్జి మీద స్ట్రిప్షీల్ జాయింట్లన్నీ కూడా పనులు జరుగుతున్నాయి, అన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తి చేసి స్ట్రిప్షీల్ జాయింట్లన్నీ పూర్తి చేసి బహుశా ఒక 4 రోజులు అటు ఇటు జనవరి 15 నుంచి 20 లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పునరుద్ధరణ జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాస్ అవతలకి వాటర్ పోవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాలటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్లోనే 3 బాక్స్ కలవట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ 3 బాక్స్ కలవట్లు కూడా పండగ తర్వాత స్టార్ట్ చేసి దాదాపు 3 నెలల కాలంలో అవి కూడా చేసినట్లయితే ఎప్పుడన్నా మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు కూడా వాటర్ యువతలు నిలవకుండా మాగుంట్లోడు ప్రాంతంలో అవతలకి తీసుకుపోయే విధంగా దానికి సంబంధించి ఆ 3 బాక్స్ కలవట్లు కూడా చేయాలనే ఉద్దేశంతోనే శాంక్షన్ చేయించాం. అవి కూడా జనవరి పండగ పోయిన తర్వాత ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి అవి కూడా 3 నెలల లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ కాలువలన్నీ కూడా ఇంతకుముందు యాస్టీస్గా యాజ్ పర్ పేపర్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ప్రజెంట్ పొజిషన్లో ఎలా ఉన్నాయనేది మేము సర్వే చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో దాన్ని కూడా కాలువలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు కూడా తయారు చేశాం. జనవరి 15 నుంచి 20 లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద అయ్యప్పగుడి దగ్గర ఫ్లైఓవర్ మీద ఏదైతే పడారపల్లికి పోయే రూట్ ఉందో ఇది పునరుద్ధరణ చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.